మా అబ్బాయి దోస అయితే తీసుకొచ్చాడనమాట. ఆ దోస అయితే రూ. 150 అన్నారు. మసాలా దోస, కాజు మసాలా దోస అనమాట. సరే మనమెందుకు ఇంట్లో ట్రై చేయకూడదనేసేసి నేను ఇంట్లో ట్రై చేశాననమాట. దోస పిండి అయితే ఆల్రెడీ ఎలాగో ఉంది కదా అనేసేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగుందన్నాడు కూడా మా అబ్బాయి అయితే. నేనైతే దోస వేసేసేసి దానిపైన గుడ్డు వేసేసి రెండో వైపు కూడా కాల్చుకున్న తరువాత దానిపైన కారం వేసుకుంటున్నాను. మా కడప కారం అంటే ఫేమస్ అనమాట ఎవరికైనా కానీ. ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా ఒకటి చేశాను. తర్వాత చట్నీ కూడా వేసేసి మొత్తం దోస పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లగడ్డ మసాలా కూడా వేసుకుంటున్నాను. పప్పుల పొడి చల్లుకునేసేసి ఉల్లగడ్డ మసాలాను మీరు దోస పైన పూర్తిగా స్ప్రెడ్ అయినా చేసుకోవచ్చు, లేదా అలాగే వేసుకోవచ్చు. తర్వాత నెయ్యిలో వేయించుకున్నటువంటి కాజును కూడా వేసేసేసి దించుకొని తింటే ఉంటుందండి. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. దీనికి రూ. 150 పెట్టారు బయట అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.